విజయ్ ఆ బయట కొంగు వదిలిన మైమరుపును ఆస్వాదిస్తూ స్వప్నిక నడకలోని ఆ రాజసాన్ని చూస్తూ మెల్లిగా తన ఎడమ చెయ్యిని అతని గుండె మీదకు తీసుకువెళ్లి రాస్తూ అక్కడే నిలబడిపోతాడు. అతని పెదవులు సన్నగా ఒక చిరునవ్వుతో విచ్చుకుంటాయి. నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమ కథ పార్ట్ 165. బయట అంతా సైలెంట్ గా ఉంటుంది. ఇక్కడ తన లైబ్రరీ రూమ్ లో విజయ్ సంతానం ఇంకా పాటిల్ తో సీక్రెట్ గా మీట్ అవుతాడు. తన టక్సీడో కోటు విప్పి పక్కన పెడుతూ సీరియస్ గా పాటిల్లో అందరూ వెళ్లిపోయారు. ఇప్పుడు చెప్పు, పోలీస్ స్టేషన్ లో నువ్వు చేసిన ఎంక్వైరీలో ఏం తెలిసింది? స్వప్నిక యాక్సిడెంట్ గురించి ఏమైనా ఆచూకీ దొరికిందా అని అడుగుతాడు విజయ్ విక్రమ్రాయ్. తెలిసింది బాస్. ఆ రోజు మేడం కార్ని డాష్ ఇచ్చిన డ్రైవర్ ఉన్నాడు కదా, వాడు ఇప్పటికీ హాస్పిటల్లో మంచం పట్టి ఉన్నాడు. నేను వాడిని వెళ్లి కలిశాను అని అంటాడు పాటిల్. అంటే 5 ఏళ్లుగా వాడు హాస్పిటల్లోనే ఉన్నాడా? అంత పెద్ద దెబ్బలు తగిలాయా వాడికి అని ఆశ్చర్యంగా అంటాడు సంతానం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది సంతానం. వాడి మెడికల్ రిపోర్ట్స్ చూస్తే మేడం కార్ని డాష్ ఇచ్చినప్పుడు వాడికి తగిలింది చాలా చిన్న దెబ్బలే. కావాలని మేడంని భయపెట్టడానికి ఆ టెన్షన్ లో ఆమెకు అబార్షన్ అయ్యేలా ప్లాన్ చేసి డాష్ ఇచ్చాడు అని మెల్లిగా అంటాడు పాటిల్. ఐ నో అది ఆకాష్ గారి పని అని నాకు తెలుసు, కానీ వాడు ఇప్పటికీ ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడు అని సీరియస్ గా అడుగుతాడు విజయ్. నేను అదే అడిగాను బాస్. ఆ రోజు నీకు తాకింది చిన్న దెబ్బలే కదా, ఇన్నేళ్లుగా మంచం మీద ఎందుకున్నావు అని గట్టిగా అడిగితే వాడు భయపడి అసలు నిజం చెప్పాడు బాస్. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన రాత్రి మేడంని హాస్పిటల్ కి పంపి వాడు రవిచంద్ర మ్యాన్షన్ నుండి తన ఇంటికి వెళ్తుండగా చీకట్లో ఒక గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి వాడిని డాష్ ఇచ్చిందంట. ఆ సెకండ్ యాక్సిడెంట్ లో వాడి కాళ్ళు పడిపోయాయి. అప్పటి నుండి వాడు మంచానికే పరిమితమయ్యాడు అని అసలు విషయం చెప్తాడు పాటిల్. విజయ్ ఒక్క క్షణం ఆలోచిస్తూ, గుర్తు తెలియని కారా అంటే సాక్ష్యం ఉండకూడదని ఆ ఆకాష్ గడే తన మనిషిని చంపాలని ప్లాన్ చేశాడన్నమాట. కానీ వాడు బతికిపోయి ఇన్నేళ్లు హాస్పిటల్లో ఉన్నాడు. ఆకాష్ వాడు చనిపోయాడని అనుకుంటున్నాడు కదా అని అంటాడు విజయ్. అంతే కావచ్చు బాస్. ఆకాష్ ఎంతటి ద్రోహి అంటే తన కోసం పనిచేసే వాడిని కూడా వదిలిపెట్టాడు. మేడంని భయపెట్టడానికి వాడిని వాడుకున్నాడు. మళ్ళీ వాడే నోరు విప్పకుండా యాక్సిడెంట్ చేయించాడు అని కోపంగా అంటాడు సంతానం. అవును బాస్, ఆ రోజు మేడం చాలా భయపడిపోయింది. తనకి ఏమైందో అని కంగారు పడుతుంటే ఆకాష్ ఆమెను రవిచంద్ర మ్యాన్షన్ కి వెంట ఉండి తీసుకువెళ్ళాడంట అని అంటాడు పాటిల్. వాడి పాపం పండింది పాటిల్. ఆ డ్రైవరే ఇప్పుడు మనకు మెయిన్ విట్నెస్. వాడిని జాగ్రత్తగా దాచి ఉంచండి. ఆకాష్ కన్ను వాడి మీద పడకూడదు. సమయం వచ్చినప్పుడు వాడిని స్వప్నిక ముందు నిలబెట్టి ఆ ఆకాష్ గాడి ముసుగును ముక్కలు ముక్కలు చేస్తాను అని నిప్పులు చెరిగే కళ్ళతో అంటాడు విజయ్. అప్పటి వరకు మనం ఏం చేద్దాం బాస్ అని అడుగుతాడు సంతానం. రేపు ఎస్ఎన్ఎస్ కంపెనీ ఆఫీస్ లో మనం మన ఆఫీస్ ని ఓపెన్ చేస్తున్నాం సంతానం అని అన్న విజయ్ తర్వాత ఏం చేయాలో ఎలా వెళ్ళాలో వాళ్ళిద్దరితో ఒక 1 అవర్ సీరియస్ గా డిస్కస్ చేస్తాడు విజయ్. పాటిల్ సంతానం వెళ్లిపోయిన తర్వాత విజయ్ మనసు ప్రశాంతంగా లేదు. తన గతం వర్తమానం కళ్ల ముందు కదలాడుతున్నాయి. తన మినీ బార్ దగ్గరికి వెళ్లిన విజయ్ గ్లాస్ లో వైన్ వంపుకుని తాగడానికి పెదవుల వరకు తీసుకువెళ్లి మనసొప్పక ఆ వైన్ గ్లాస్ ని పక్కన పెట్టి భారమైన అడుగులతో బాల్కనీలోకి వెళతాడు. రాత్రి గాలి చల్లగా వీస్తుంది. సరిగ్గా ఎదురుగా కొద్ది దూరంలోనే రవిచంద్ర మ్యాన్షన్ బాల్కనీ కనిపిస్తుంది. అక్కడ ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి వేళ సైలెంట్ గా ఉన్న ఆ 2 మ్యాన్షన్ల మధ్య కేవలం ఒక భౌతికమైన దూరమే ఉంది. కానీ ఆ మనసులు మాత్రం ఒకదానికొకటి ఎంతో దగ్గరగా పరితపిస్తున్నాయి.
విజయ్ వెంటనే తన బైనాక్యులర్స్ తీసి అటువైపు చూస్తాడు. అక్కడ ఉయ్యాల్లో తన ప్రాణం స్వప్నిక కూర్చొని ఉంటుంది. ఆమె ఒళ్ళో బాబు నిద్రపోతున్నాడు. ఆమె ముఖం స్పష్టంగా కనిపించకపోయినా స్వప్నిక పడుతున్న మథనం, ఆమె ఆలోచనలు అన్నీ తన చుట్టూనే తిరుగుతున్నాయని విజయ్కి తెలుసు. ఆమె ఉనికిని ఇక్కడ తను అనుభవిస్తున్నాడు. స్వప్ని, నిన్ను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నీకు అన్ని నిజాలు చెప్పేయాలనుంది. కానీ మనం ఉన్న ఈ గండం నుండి నిన్ను బాబుని కాపాడాలంటే నేను ఈ విక్రమ్ రాయ్గా ఉండక తప్పదు. కాస్త ఓపిక పట్టు స్వప్ని, నీ కన్నీళ్లకు త్వరలోనే ముగింపు పలుకుతాను అని మనసులో అనుకుంటాడు విజయ్. ఇక్కడ రవిచంద్ర మ్యాన్షన్ బాల్కనీ, స్వప్నిక ఉయ్యాల్లో ఊగుతూ బాబుని హత్తుకుని నిశ్చలంగా ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఆమె కళ్ళ ముందు విక్రమ్ రాయ్ పదే పదే కదులుతున్నాడు. అతను ఎర్ర గులాబీ ఇచ్చి ఐ లవ్ యు అన్న తీరు, ఆ కళ్ళల్లోని తీవ్రత ఆమె మనసును తొలిచేస్తున్నాయి. అంతేకాదు, అతని రాయ్ మ్యాన్షన్ కూడా సేమ్ రవిచంద్ర మ్యాన్షన్ లా ఉంది. ఏంటిది? విక్రమ్ రాయ్ విజయ్ ఇద్దరు ఒకరేనా? ఒకవేళ ఆయనే నా విజయ్ అయితే 5 ఏళ్ల తర్వాత నన్ను చూసి అంత ఈజీగా ఎలా ఉండగలుగుతున్నాడు? తన ప్రేమను ఎందుకు దాచుకుంటున్నాడు? ఏదైనా పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడు, అందుకే ఇలా ఇండైరెక్ట్ గా హింట్లిస్తున్నాడా అని అనుకోవడం ఆలస్యం. ఆమె మనసు మళ్ళీ ఇంకోలా ఆలోచించడం మొదలు పెడుతుంది. లేదా ఎవరైనా విజయ్ శత్రువులు మా కంపెనీని, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి విజయ్ మేనరిజమ్స్ అన్ని తెలిసిన వ్యక్తిని నా ముందుకు అతనిలా పంపించారా? ఎందుకంటే తన కంపెనీని ఆదుకోమని 3 ఏళ్లుగా ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీలకు మెయిల్స్ చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. అలాంటిది ఈ విక్రమ్ రాయ్ అంత పెద్ద అమౌంట్ తో మా డీల్ ఎలా ఓకే చేశారు? ఇదంతా ఏదైనా కుట్రనా అని ఆ అనుమానం రాగానే ఆమె గుండెల్లో భయం మొదలవుతుంది. ఒక పక్క ఆశ, ఇంకో పక్క భయం. ఆ రాత్రి కూడా ఆమెకు ఎన్నో నిద్రలేని రాత్రుల్లో ఒకటిగా మిగిలిపోతుంది. తన పక్కనే ఉన్న బాబు నుదుటిపై ముద్దాడి ఎదురుగా ఉన్న మ్యాన్షన్ వైపు చూస్తూ, నువ్వు ఎవరైనా సరే రాయ్ గారు, నా విజయ్ మళ్ళీ వచ్చాడని నా మనసు చెబుతుంది. ఆ నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయకండి ప్లీజ్ అని మౌనంగా మనసులో ప్రార్థిస్తుంది. ఇక్కడ ఆకాష్ గెస్ట్ హౌస్. చీకటి గదిలో ఆకాష్, అతని ఎదురుగా టేబుల్ మీద సగం తాగిన వైన్ గ్లాసులు ఉన్నాయి. ఆకాష్ ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది. కోపంగా తన చేతిలోని ఖాళీ అయిన వైన్ గ్లాస్ నేలకేసి కొట్టి, ఎవట్రా వీడు విక్రమ్ రాయ్? ఎక్కడి నుండి ఊడిపట్టాడు? వాడు వచ్చిన ఒక్క రోజులోనే నా ప్లాన్స్ అన్ని తలకిందులు చేస్తున్నాడు. మ్యాన్షన్ కొన్నాడు, స్వప్నికను బుట్టలో వేసుకున్నాడు, ఇప్పుడు ఆఫీసులోకి కూడా అడుగు పెడుతున్నాడు అని గట్టిగా అంటాడు ఆకాష్. అప్పుడే ఆ మసక చీకట్లో నుండి ఒకటి మాటలు వినిపిస్తాయి. అవును ఆకాష్, వాడి గురించి నువ్వు చెబుతుంది వింటుంటే బిజినెస్ మ్యాన్ లా లేడు, ఏదో పక్కా ప్లాన్ తో వచ్చినట్టు ఉన్నాడు. మళ్ళీ ఈ వీడియో చూస్తుంటే అతని కళ్ళల్లో ఏదో పగ కనిపిస్తుంది అని అంటాడు. ఆకాష్ విక్రమ్ రాయ్ పార్టీలో ఉన్న ఒకడికి డబ్బు ఆశ చూపించి ఆ విక్రమ్ రాయ్ని వీడియో తీపిస్తాడు. వాడిని ఇక్కడే కథ చేసేద్దామా? నా మనుషులను కూడా పంపిస్తాను అని మరో వాయిస్ వినిపిస్తుంది ఆ చీకట్లోంచి. అప్పుడే చీకటి నుండి చప్పట్లు కొడుతూ స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ లాస్య లోపలికి అడుగు పెడుతుంది. ఆమె రాకతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఆ మాట్లాడుతున్న వాళ్ళు మరెవరో కాదు, పరశురామ్ అండ్ భూపతి. కథం చేస్తావా పెద్దనాన్న? వాడు విక్రమ్ రాయ్, ఇంటర్నేషనల్ డాన్ అని పేరు. వాడి జోలికి వెళ్తే మన అడ్రస్ కూడా దొరకదు. కానీ నా అనుమానం అది కాదు ఆకాష్ అని అంటుంది. ఛ, నీ సోదాపి అసలు విషయం చెప్పు లాస్య అని విసుగ్గా అంటాడు ఆకాష్. 5 ఏళ్ల కిందట ఆ డేనిల్ గురించి వెళ్ళిన విజయ్ తప్పించుకోవడానికి అసలు కారణం
లాస్య అని అతని కోపం. ఆకాష్ దగ్గరకు వచ్చి అతని కళ్ళల్లోకి చూస్తూ, ఆ విక్రమ్ రాయ్ని చూస్తుంటే నీకు ఎవ్వరు గుర్తు రావడం లేదా? ఆ నడక, ఆ చూపు. ఆకాష్, నాకెందుకో వాడు చనిపోయాడనుకున్నా వీజేనే మళ్ళీ విక్రమ్ రాయ్లా వచ్చాడేమో అని అనిపిస్తుంది అంటూ ఒక బాంబు పేలుస్తుంది లాస్య. ఆ మాట అనడం ఆలస్యం. ఆ భూపతి కోపంగా అరుస్తూ, లాస్య, నువ్వన్నది నిజమైతే నేను ఖచ్చితంగా వాడి చావు కళ్ళ చూస్తాను. నా కొడుకు ఆదిత్య ఎందుకు పనికి రాకుండా జీవితాంతం లేవకుండా మంచం పట్టడానికి కారణమైన వాడు వాడి కొడుకు నా చేతుల్లో కుక్క చావు చావాలి అని అంటాడు గట్టిగా భూపతి. ఒక్కసారిగా షాక్ అయిన ఆకాష్, ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. విజయ్ 5 ఏళ్ల క్రితమే సముద్రంలో కలిసిపోయాడు. వాడు బతికే ఛాన్సే లేదు అని అంటాడు. బతికే ఛాన్స్ లేకపోవచ్చు, కానీ ఆ విక్రమ్ రాయ్ చేస్తున్న పనులు చూడు. వాడు అచ్చం వీచేలాగే ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యంగా స్వప్నిక విషయంలో వాడు చూపిస్తున్న సాఫ్ట్ కార్నర్ చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఒకవేళ వాడే విజయ్ అయితే నీ పని అయిపోయినట్టే ఆకాష్. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం స్వప్నిక విషయంలో నువ్వు చేయాలనుకున్న ఆ ఘోరం వాడికి తెలిస్తే నిన్ను బతకనిస్తాడా అని చిన్నగా నవ్వుతూ అంటుంది లాస్య. ఘోరమా? నేనేం చేశాను? ఏదో యాక్సిడెంట్ చేయించాను అంతే కదా అని కంగారుగా అంటాడు ఆకాష్. అమాయకుడిలా నటించకు ఆకాష్. ఆ రోజు యాక్సిడెంట్ తర్వాత హాస్పిటల్లో మత్తులో ఉన్న స్వప్నికకి ఆపరేషన్ చేయించాలని నువ్వు చేసిన ఆ నాటకం ఆ దేవుడికి కూడా తెలియదు అనుకున్నావా? నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని బిగ్గరగా నవ్వుతూ అంటుంది లాస్య. ఆ మాట వినగానే ఆకాష్ ముఖం పాలిపోతుంది. పరశురాం, భూపతి కూడా షాక్ లో చూస్తుంటారు. చూడు లాస్య, నీకు విజయ్ ఇష్టమే కావచ్చు, కానీ వాడి తండ్రి మేనత్త వల్ల మన ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడిందో తెలుసు కదా. శాంభవి నీకు మేనత్త అయితే ఆమె మా నాన్న నాగిరెడ్డికి మేనమరదలే కాదు, ఆయన ఇష్టపడిన మొట్టమొదటి అమ్మాయి శాంభవి. ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మా నాన్న నాగిరెడ్డి వేరే పెళ్లి చేసుకున్నాడు. కానీ శాంభవి సూసైడ్ చేసుకోవడంతో మా నాన్న తట్టుకోలేకపోయాడు. ఎప్పుడు నన్ను ఇది కావాలి అది కావాలి అని అడగలేదు. ఒకే ఒక్కటి, తను ఇష్టపడిన మరదలి చావుకు కారణమైన ఆ అమరేందర్ కుటుంబం నాశనం కావాలని నన్ను అడిగాడు. మీరెవరూ చేయలేక ఫెయిల్ అయ్యారు. ఆ పనిని నేను చేసి తీరాలని రంగంలోకి దిగాను. నేనెవరో తెలియకుండా ఆ స్వప్నికకు అబార్షన్ అయ్యేలా యాక్సిడెంట్ చేయించి దగ్గరదామనుకుంటే తన కడుపులో ఉన్న తన బిడ్డ ప్రాణాలు కాపాడానని నాతో ఫ్రెండ్లీగా ఉండటం మొదలుపెట్టింది. 5 ఏళ్ల నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దాని మొగుడు విజయ్ని అది మర్చిపోలేకపోతుంది. వాడి జ్ఞాపకాలతోనే బ్రతకడంతో దాని బిజినెస్ లాస్ అయ్యేలా చేస్తూ ఇప్పటి వరకు సక్సెస్ అయ్యాను. కానీ స్వప్నిక వేరే కంపెనీతో కొలాబరేట్ అవ్వడానికి మెయిల్స్ పంపమని దాని పిఏ కాశీకి చెబితే వాణ్ణి బెదిరించి మరి అవన్నీ ఆపేయించాను. కానీ అనుకోకుండా ఈ విక్రమ్ రాయ్ కంపెనీకి ఆ స్వప్నికే స్వయంగా తన మొబైల్తో మెయిల్ చేసిందంట. దాంతో వాడు ఇక్కడ దిగిపోయాడు అని చాలా కోపంగా అంటాడు ఆకాష్. ఒకవేళ ఈ విషయం విక్రమ్ రాయ్కి తెలిస్తే వాడు నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాడు. అందుకే నేను ఒక ప్లాన్ వేశాను. వాడిని ఎలాగైనా నా వలలో వేసుకుంటాను. అవసరమైతే వాడిని పెళ్లి కూడా చేసుకుంటాను. అప్పుడు వాడు విజేనా కాదా అని నేను కనిపెడతాను. వాడు మనవాడు అయితే మనం సేఫ్, లేదంటే వాడిని నా అందంతో లొంగ తీసుకొని మన దారిలోకి తెచ్చుకుంటాను అని అంటుంది లాస్య. భయంతో చెమటలు పడుతుండగా, లాస్య, నువ్వు చెప్పేది నిజమైతే వాడు మనల్ని వదలడు. నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు అనవసరం. విక్రమ్ రాయ్ ఎవరో నాకు వెంటనే తెలియాలి అని కంగారుగా అంటాడు ఆకాష్. లాస్య సిగరెట్ పొగ వదులుతూ, రిలాక్స్ ఆకాష్, ఒక పని చెయ్యి.
అతన్ని మన ఆఫీస్ కి కూడా తీసుకురా, వాడికి నా స్టైల్లో వెల్కమ్ చెప్తాను, అప్పుడు వాడి ముసుగు నేనే తీస్తాను అని అంటుంది లాస్య. ఆమె చెప్పింది ఓకే అని అనబోయి వెంటనే ఏదో ఆలోచిస్తూ ఆఫీస్ కి వద్దుగాని వాడిని పార్టీకి రమ్మని రెస్టారెంట్ కి పిలుస్తాను, అక్కడ నీకు పరిచయం చేస్తాను అని అంటాడు ఆకాష్. ఇక్కడ రవిచంద్ర మ్యాన్షన్ హాల్లో సమయం ఉదయం 10:30 అవుతుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి నిన్నటి పార్టీ గురించి చర్చించుకుంటారు. నిజంగా రమేష్, నిన్నటి పార్టీలో ఆ విక్రమరాయ గారిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా నా చేతులు పట్టుకొని తాతగారు అని పిలిచారు చూడు, అది ఆయన సంస్కారానికి నిదర్శనం అని అంటారు కృష్ణమూర్తి గారు. అవును మామగారు, ఆయన మాట్లాడే తీరు, ఆ మర్యాద చూస్తుంటే ఎందుకో నా కన్న కొడుకు వీజేనే నా ముందు నిలబడినట్టు అనిపించింది. నా మనసు ఇంకా ఆ ఆలోచన నుండి బయటపడటం లేదు అని ఏదో ఆలోచిస్తూ అంటుంది రవళి. నిజమే వదిన, ఆయన రాజసం ఒక ఎత్తు అయితే మన ఫ్యామిలీకి ఆయన ఇచ్చిన గౌరవం ఇంకో ఎత్తు. పైగా మన ఆఫీస్లోనే బ్రాంచ్ పెడతాననడం మనకు ఒక పెద్ద ప్లస్ అయింది అని హ్యాపీగా అంటాడు ఉమేష్. అన్నిటికీ మించి మన రాజ్ ఆయన దగ్గర ఎంత హాయిగా ఉన్నాడో చూసారా? అసలు ఎవరి దగ్గరకు వెళ్ళని వాడు రాయ్ గారిని చూడగానే తండ్రిని చూసినట్టు మురిసిపోయాడు అని కళ్ళు పెద్దగా చేస్తూ అంటుంది దీప. వీళ్ళు అలా మాట్లాడుతుంటే అప్పుడే తన గది నుండి స్వప్నిక బాబునెత్తుకుని మెట్లు దిగి వస్తుంది. ఆమెను చూడగానే అందరూ అలర్ట్ అవుతారు. రాజ్ కిందికి దిగి రమేష్ చంకనెక్కుతాడు. ముద్దుగా కనపడుతున్న మనోడి మొహం చూస్తూ, నిన్న పార్టీలో మా రాజ్ బాబు బాగానే ఎంజాయ్ చేశాడా అని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అడుగుతాడు రమేష్. ఓ, నేను సూపర్గా ఆడుకున్నానుగా తాత, నీకొకటి తెలుసా అని తన కళ్ళను చక్రాల్లా తిప్పుతూ అంటాడు రాజ్. అందరూ వాడి వైపు ఏం చెబుతాడా అని ఆతృతగా చూస్తుంటారు. మమ్మ, ఆ అంకుల్ ఇంట్లో కూడా వుడ్ హార్స్ ఉంది తెలుసా, అదంటే అంకుల్కి కూడా చాలా ఇష్టం అంట అని క్యూట్ గా అంటాడు రాజ్. అవునా అని స్వప్నిక అడుగుతుంది ఆశ్చర్యంగా. అదేంటో అర్థం కాకపోవడంతో కృష్ణమూర్తి గారు, ఏంటమ్మా అది అని అడుగుతారు. ఓ, అదే వుడెన్ హార్స్ తాతయ్య, కర్రగుర్రం అని తను కూడా ఆశ్చర్యపోతూ అంటుంది స్వప్నిక. ఏంటి కర్రగుర్రమా అని మళ్ళీ ఆశ్చర్యంగా అడుగుతుంది రవళి. రవళి, మన వీజకి కూడా చిన్నప్పుడు కర్రగుర్రం ఉండేది కదా, వాడికి కూడా అదంటే చాలా ఇష్టం అని అంటాడు రమేష్. అవును కృష్ణ తాత, ఆ అంకుల్ హౌస్ సేమ్ మన హౌస్ లానే ఉంది అని కళ్ళింత చేసుకుని అంటాడు రాజ్. వాడి మాటలకు వాళ్ళందరూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి సైలెంట్ అవుతారు. అది చూసిన స్వప్నిక చిన్నగా నెట్టూర్పు విడుస్తూ, రాజ్ పద, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని అంటుంది స్వప్నిక. ఆమె మనసు తెగ ఆరాటపడుతుంది. ఎందుకు రాయ్ గారి మెన్షన్, బెడ్రూమ్, అన్ని అన్నీ కూడా తనకు విజయ్కి మధ్య జరిగిన ఎన్నో మధుర స్మృతులకు రిలేటెడ్ గానే ఉన్నాయి. అతను తన విజయనా? మరి 5 ఏళ్లుగా తన దగ్గరికి ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది? మరి ఆ ఫేస్, అలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్న తన మనసును పదిలపరుచుకుంటుంది. అదేంటమ్మా ఈరోజు ఆకాష్ రాలేదా అని అడుగుతాడు రమేష్. నేనే వద్దని చెప్పాను మామయ్య. నిన్న అతను ఆ పార్టీలో అలా అడగడం నాకు అస్సలు నచ్చలేదు. ఆకాష్ని నేనొక స్నేహితుడిగా చూస్తుంటే అతను నాపై ఆశలు పెంచుకుంటున్నాడు, అందుకే వద్దని చెప్పాను అని అంటుంది స్వప్నిక. ఆమె ఏదైనా సరైన దారిలోనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని అందరి నమ్మకం. భేష్ స్వప్ని, నిజంగా నీలాంటి కోడలు మా ఇంటికి రావడం మా అదృష్టం తల్లి అని చెమ్మగిల్లిన కళ్ళతో అంటారు కృష్ణమూర్తి గారు. అదేం లేదు తాతయ్య, మనం అందరం వీచే మనుషులం, అదే మనం చేసుకున్న
అదృష్టం అని చిన్నగా నవ్వుతూ అంటుంది స్వప్నిక. నిజమేనమ్మా, నీ నమ్మకం వమ్ము కాదు. వాడు ఎక్కడున్నా నీకోసమైనా వచ్చి తీరుతాడు అని అంటాడు రమేష్. ఆ నమ్మకమే నన్ను నడిపిస్తుంది. నిజంగా నా విజయ్కి ఏదైనా అయితే ఎప్పుడో నేను కూడా చనిపోయేదాన్ని అని మనసులో అనుకున్న స్వప్నిక సావిత్రి రెడీనా అని అంటుంది. ఆ అమ్మ బాబు కోసం మిల్క్, బిస్కెట్స్, ఫ్రూట్స్ అన్ని బాక్సుల్లో సర్ది దాస్ చేత కారులో పెట్టించానమ్మా అని అంటుంది సావిత్రి. ఏంటమ్మా స్వప్ని, ముఖం అలా నీరసంగా ఉంది? రాత్రి సరిగా నిద్రపోలేదా? ఒంట్లో ఏమైనా బాలేదా నీకు అని ఆతృతగా అడుగుతుంది రవళి. లేదత్తయ్య, రాత్రి రాజ్కి కొంచెం ఫీవర్ వచ్చింది. వాడు నైట్ అంతా ఇబ్బంది పడ్డాడు. అందుకే నేను కూడా పడుకోలేదు అని మెల్లిగా అంటుంది స్వప్నిక. రవళి కంగారుగా బాబు నుదుటిపై చేయి వేసి చూస్తూ, అయ్యో మరి ఇప్పుడెలా ఉంది? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా అని అడుగుతుంది. అవునత్తయ్య గారు, ఇందుకే తయారయ్యాను. ముందు ఆఫీస్కి వెళ్ళి రాయ్ గారితో మాట్లాడాలి. ఆయన టీం ఈరోజు మన ఆఫీస్కి వస్తుంది కదా, అన్నీ ఒకసారి చెక్ చేసి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటుంది స్వప్నిక. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. అవసరమైతే మహేష్ని కూడా తోడుగా తీసుకెళ్ళు. ఆ విక్రమ్ రాయ్ గారికి మన తరపున మరోసారి ధన్యవాదాలు చెప్పు అని అంటారు కృష్ణమూర్తి గారు. సరే తాతగారు అంటూ బాబుని ఎత్తుకుని భారమైన అడుగులతో కారు వైపు నడుస్తుంది స్వప్నిక. విజయ్ విక్రమ్ రాయ్ తర్వాతి డిసిషన్ ఏంటి? లాస్యపై తన రివెంజ్ ఎలా తీర్చుకుంటాడు? స్వప్నిక విజయ్ విక్రమ్ రాయ్ ఒక్కరే అని గుర్తుపడుతుందా? ఎప్పుడు గుర్తుపడుతుంది? అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోవడానికి వింటూనే ఉండండి మన నిన్నే ప్రేమిస్తా, ఒక CEO ప్రేమ కథ. మరిన్ని అప్డేట్స్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.